గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనల్ని సాక్షిగా నిలబెట్టి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుడు మనల్ని ఒక పాత్రలుగా నిలబెట్టి దేవుని సన్నిధిలో ఆయన మహిమ కొరకు మనల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. భూమి మీద మనము దేవుని రక్షణ పొందనంతటి వరకు ఆ రక్షణని మన జీవితంలో పొందుకొని దాని మీద కొనసాగింపజేసి మనం జీవితంలో అనేక విషయాలలో దేవుడి దగ్గర ఒక పాఠాలను నేర్చుకుంటూ దేవుడు బోధిస్తున్న ఆ బోధనని వాక్యాన్ని అనుసరించి మనము మన జీవితాలని దేవునికి ఆయన రక్షణలో అంకితం చేసుకొని ఈ లోకంలో మనకు ఏ మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడుతూ మనము దేవుని దగ్గర మనల్ని మనము సరిదిద్దుకొని సరి చేసుకొని దేవుని దగ్గర బ్రతుకుతూ ఉంటాం. హల్లెలూయా. మనుషులం కాబట్టి ఏదో ఒక కొన్ని చిన్న విషయాల్లో బలహీనంగా ఉంటాం. కానీ దేవుడు మాత్రము ఏ విషయంలో చాలామంది కొన్ని సంఘాల్లో కానీ కొన్ని బయట మనం వింటూ ఉంటే దేవుడిని అక్కడ ఆయన బలహీనతల్ని చూపించి లేకపోతే దేవుడే పాపం చేసినట్టుగా దేవుడే పరిశుద్ధుడు కాదని చెప్పి ఈనాడు అన్యులలో చాలా దేవునిపై ఒక నిందలు వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడితే ముఖాముఖిగా మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు, సుత్తి లేకుండా సొల్లు మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. అది మనుషులు మాట్లాడతారే తప్ప దేవుడు అస్సలు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే ఒక్క కర్ర తీసుకొచ్చి పాము కొట్టామా అది చచ్చిందా కర్ర విరిగిందా. హల్లెలూయా. మనిషికి అంత కఠినంగా కనపడతా ఉంటాయి దేవుని మాటలు. ఈనాడు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత దేవుని స్వరం వినటానికి, దేవుని స్వరం మనం గుర్తుపట్టడానికి, అలాగే దేవుని ఆ స్వరాన్ని విని దేవుని సన్నిధిలో మనం నిలబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం నిలబడలేకపోతాం. ఒక ఇష్టపూర్వకంగా, ఒక సమాధానంగా, ఒక సంతోషంగా దేవుని మాటల్ని మనము వినడానికి ప్రయత్నం చేయాలని ఉన్న దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన ఆలోచనని మభ్యపెడుతూ అయోమయంలో మనల్ని పడేసి దేవుని వాక్యాన్ని వినేంతగా, దేవుని వాక్యాన్ని అనుసరించేంతగా మన ఆలోచనని వాడు తారుమారు చేసేసి అయోమయం చేసేసి ఏం చేస్తాడు, మనల్ని వినకుండా దేవుని సన్నిధిలో గడపకుండా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, దేవుడు నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు చెప్పు, ఇప్పుడు నేను వింటా, విని దాన్ని నేను కట్టుకొని జీవిస్తా, నువ్వు మాట్లాడు నాతోటి, నువ్వు నన్ను హెచ్చరించు అంటే దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉండే దేవుడా మన దేవుడు. హల్లెలూయా. మనము ఎన్నో కూడికలకు వెళ్తూ ఉంటాం, ఎన్నోసార్లు దేవుని వర్తమానం వింటూ ఉంటాం, దేవుని సంఘానికి వస్తూ ఉంటాం, ఎన్నోసార్లు దేవుని వర్తమానాన్ని వింటాము. ఒక 10 సార్లు 20 సార్లు 100 సార్లు మన జీవితంలో రక్షణ పొందిన నుంచి వర్తమానాలు వింటానే ఉంటాము. కానీ వర్తమానాన్ని మనం దాని జీవితాన్ని కట్టుకొని ఆ వర్తమానం మీద నిలబడాలని చెప్పి ప్రయత్నం మనం ఎప్పుడు ఎందుకు? వర్తమానం చెప్పే వ్యక్తి దగ్గర ఆ సమస్య ఉండదు. లేకపోతే కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ఆ వర్తమానము అర్థం కాదు. కొన్నిసార్లు ఆ వర్తమానం చెప్తుంటే ఆ వర్తమానం ఎందుకు చెప్తా ఉన్నాడు అని అర్థం కాదు. కొన్నిసార్లు ఆ వర్తమానము మనకు బాగానే అనిపిస్తుంది, కానీ దాన్ని వినాలని ఆలోచన మనకున్నా మనం ఏం చేస్తూ ఉంటాము? హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటాం? నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నిర్లక్ష్యం చేసి ఆ వర్తమానాల్ని చెప్తున్న దగ్గర దేవుడు ఎవరినైతే నిలబెట్టి ఆ వర్తమానం ద్వారా మాట్లాడుతాడో సమస్య ఎక్కడ ఉంటుందండి? సమస్య ఎవరి దగ్గర ఉంటుంది అంటే వర్తమానం చెప్పే వ్యక్తి దగ్గర సమస్య ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వర్తమానం చెప్పే వ్యక్తి దగ్గర సమస్య ఉండదు. ఆ వర్తమానం చెప్పే వ్యక్తి దగ్గర వర్తమానం చెప్పే ఆలోచన లేకుండా ఆ వినే, ఆ గ్రహించే ఆలోచన మనసు ఉంటుంది చూసారా, వాళ్ళ దగ్గర ఉంటుంది అసలు సమస్య. హల్లెలూయా.
నువ్వు వినగలిగే ఆలోచన కట్టుకొని నువ్వు ఉండి, నువ్వు ఏకాగ్రతతో కట్టుకొని దేవుడి దగ్గర, నేను ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చాను, ఏ విధంగా దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ విధంగా నాతో మాట్లాడి దేవుడు ఈరోజు నన్ను బలపరుస్తాడని చెప్పి నువ్వు ఆలోచన కట్టుకొని నువ్వు వినగలిగే హృదయంతో గనక నువ్వు ఇక్కడ ఉంటే, నీ ఆలోచన గనక ఇక్కడ ఉంటే, దేవుడు ఏ విధంగా మాట్లాడినా కూడా మనము దాన్ని గ్రహించి అంటాడు. చూసాడు దేవుడు అంటాడు, దీవారాత్రములు దాని మీద, అంటే మన హృదయం అనే పలక మీద రాసుకొని దీవారాత్రములు ధ్యానించే విధంగా మనం కట్టుకొని జీవించేవాడే ధన్యుడు అని అంటున్నాడు వాక్యం ప్రకారం. హల్లెలూయా. ఎవరు ఎంతమంది ఈనాడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి వర్తమానాన్ని విని ఆ వర్తమానం ద్వారా కట్టుకొని వాళ్ళ జీవితాలని దేవుడికి దగ్గర ఒక సమాధానంగా, సంతోషంగా, ఒక ఆశీర్వాదకరంగా నడిపించుకున్నారు, ఎంతమంది ఆ దీనులతో కట్టబడ్డారు అని చూసుకుంటే, మన జీవితాన్ని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి వాటన్నిటిని గుర్తింపజేస్తాడు. దేవుడు ఎన్నో విషయాలు, దేవుడు ఎలాగనో మాట్లాడాలి, ప్రయత్నం చేయాలి, నేను మాట్లాడాలి, వీళ్ళకి నేను చెప్పాలి, వీళ్ళలో ఇది సరిలేదు, ఇది సరిచేయాలి, ఇది సరిచేయబడితే వీడు నాతో పాటు ఏం చేయబడతాడు, సహవాసిగా ఉంటాడు, నా కుమారుడు నా కుమార్తెగా స్వీకరించబడతాడు. ఇంకా దుష్టుడు వీడి మీద ఎటువంటి లోక సంబంధమైన ప్రయత్నాలు, లోక సంబంధమైన పాపంతో కూడిన ఎటువంటి వీడి మీద ప్రభావితం చేయవని చెప్పి దేవుడు ఎన్నో మార్లు, ఎన్నో విషయాలను బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని వినడానికి ఏమైపోతుందో తెలుసా, 365 రోజుల్లో ఎక్కడ లేని నిద్ర, బద్ధకము, విసుగు, చిరాకు, దేవుని సన్నిధికి, దేవుడి వాక్యం దగ్గరకు వచ్చే వరకు అవన్నీ గుర్తుకొస్తాయి. హల్లెలూయా. అదే మనం కొద్దిసేపు, అంటే సమయం దొరికిన తర్వాత ఎవరితోనన్నా కొంచెం సేపు మాట్లాడడానికి చూడండి, కొంచెం సమయాన్ని లోకానుసారమైన వ్యక్తులతో గడపడానికి చూడండి. విసుగు రాదు మాట్లాడడానికి, సమయము ఇంకా సరిపోదు అసలు వాళ్ళకి ఆ సంభాషించుకోవడానికి. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము దేవుని సన్నిధిలో, అది ఎవరన్నా కావచ్చు, దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి, గ్రహించాలి, వాటన్నిటిని మనము మన జీవితంలో అవలంబించుకోవాలి. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ఇక్కడే వినప్పుడు మనము మిగతా రోజుల్లో దేవుని మాటని విని దేవుని మాటలకి ఎలా లోబడి మనం జీవిస్తామండి? ఎలా మన ఆత్మీయతను మనం సరిచేసుకొని మన ఆత్మీయతలో ఎలా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము? ఎలా ఈ లోకంలో ఉన్న అపజయాన్ని ఎలాగైతే మీరు దాన్ని జయంగా ప్రసాదించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే దాన్ని మనం ఎలా పొందుకుంటాం మనం? హల్లెలూయా. ఉదాహరణకి చూడండి, నిర్గమాకాండము చూడండి. మీకు ఒక మంచి మాటను గుర్తు చేసి నా సమయాన్ని ముందుకు తీసుకెళ్తాను. నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయము. చదవలసిన వారు చదవండి. 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుటకు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చాలు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్యా, నీకు వందనాలు పరిశుద్ధుడా. ఇదిగో నిలబడి ఉంటున్న నాతో ప్రభువా, నీ పరలోక రాజ్య మర్మముతో కూడిన జ్ఞానంతో అయ్యా వివరించే జ్ఞానము, శక్తిని, బలమును ప్రభువా నాకు అనుగ్రహించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మా ద్వారా చెల్లించుకోమని యేసుక్రీస్తు నామ పేరిట ప్రార్థించండి పొందుకున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఒక మంచి మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమని? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా, ఎలా అంట? ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనకున్న ప్రతి కష్టాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనకున్న ప్రతి కష్టాన్ని ఎరిగిన దేవుడు, మనకున్న ప్రతి బాధని ఎరిగిన దేవుడు
మన కష్టాల్ని, మన బాధల్ని ఎప్పుడు మన జీవితంలో నుంచి విడిచిపెట్టి పోతాయని మనం దేవుని దగ్గర ఎంతగానో వెతుకుతా ఉంటాము. దేవుని సన్నిధిలో ఎంతగానో బ్రతిమలాడుకుంటా ఉంటాము. దేవా, నా కష్టాల్ని, నా బాధల్ని, నా దుఃఖాన్ని అని అడుగుతా ఉంటాము. అడిగే ముందు అసలు నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నావా? హల్లెలూయా. నీ కష్టం వచ్చింది అన్నప్పుడు, నీకు దుఃఖం వచ్చింది అన్నప్పుడు, నీకు బాధ వచ్చింది అన్నప్పుడు నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నావు? అసలు దేవునికి సమయాన్ని నీ జీవితంలో కలిగి నువ్వు అనుభవిస్తున్నావా? ఒక స్నేహితులు, ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నప్పుడు నీకున్న సమస్యలన్నీ చెప్పుకుంటారు. నీ రోగం గురించి చెప్పుకుంటారు, నీ అప్పుల బాధల గురించి చెప్పుకుంటారు, నీ ఇంటి సమస్యల గురించి చెప్పుకుంటారు, నీ పిల్లల సమస్యల గురించి చెప్పుకుంటారు, నీ దుఃఖం గురించి చెప్పుకుంటారు, ఇరుగు పొరుగు వారి సమస్యల గురించి చెప్పుకుంటారు. అన్ని చెప్పుకుంటున్నారు ఒక లోకంలో ఉన్న వ్యక్తులతోటి. ఎప్పుడు? వాళ్ళతో మీకు స్నేహబంధం పెరిగినప్పుడు. స్నేహబంధం పెరిగి ఎక్కడి వరకు అంటే మిమ్మల్ని ఒకరు అంటే ఒకరు విడిచిపెట్టి అసలు ఆ రోజు మాట్లాడుకోకపోతే మాకు దినం గడవదు అన్నంత వరకు వచ్చేంత వరకు మీరు వారితో ఆ సమయాన్ని గడుపుతున్నప్పుడు మీ కష్టాల్ని, మీ దుఃఖాల్ని, మీ బాధల్ని పంచుకున్న దేవుడితో మీరు మాట్లాడడానికి వెనుక నుంచి ఎందుకు ఇస్తా ఉన్నారు? హల్లెలూయా. ఎందుకు మన జీవితంలో ఆ సమయాన్ని దేవునికి మనం అప్పగించట్లేదు? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు. దేవుడు ఎప్పుడన్నా మాట్లాడుతారు? అక్కడ ఎవరైనా చూసారా? ఎప్పుడైనా అనుభూతులు పొందారండి? నాకైతే కొన్ని సందర్భాల్లో దేవుడు అనుభూతిని ఇచ్చాడు. హల్లెలూయా. నాకైతే దేవుడు ఆ అనుభూతిని ఇచ్చాడు. నేను అనుభూతిని పొందాను, అనుభూతిలో నేను ఉన్నాను. అది నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నా కష్టాలు వచ్చినప్పుడు, నా దుఃఖాలు వచ్చిన, నా బాధలు వచ్చినప్పుడు ఇంకా అది మితిమీరిపోయింది, నా వల్ల కావట్లేదు సమస్య, అది దానికి పరిష్కారం దొరకట్లేదు అన్నప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోకుండా నా దేవుడికి మాత్రం చెప్పుకుంటాను. ఎందుకు? మనుషులకు చెప్పుకుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకచ్చు, దొరకకపోవచ్చు. నీ దుఃఖానికి సమాధానం రావచ్చు, రాకపోవచ్చు. నీ బాధకి సంతోషం రావచ్చు, రాకపోవచ్చు. నీ కన్నీటికి జవాబు రావచ్చు, రాకపోవచ్చేమో. కానీ ఈ భూమిని, సృష్టిని యావత్తులు చేసిన దేవుడికి మాత్రం సమస్తము. మీ జీవితాల్లో అసాధ్యమైంది దేవుడి పట్ల ఏదైనా ఉంది అని అంటే మాత్రం మీరు దేవుడితో మాట్లాడకపోవటం వల్ల. ఆ అసాధారణ వచ్చింది కేవలం మీ వల్లనే. దేవుడు అంటున్నాడు, సమస్తమును సాధ్యపరిచే వ్యక్తిని నేను, సమస్తమును నా దగ్గర, నా లోపిట అంటే నా దగ్గర, నా ఆధీనంలో, నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. మరి మనమేమో అవసరమైనప్పుడు దేవుడు మనుషుల వలన కానివేమో దేవుడి దగ్గర వెతుకుతా ఉంటాము, దేవుడి దగ్గర కానివేమో అవసరమైనప్పుడు మనుషుల దగ్గర వెతుకుతా ఉంటాము. హల్లెలూయా. అందరి జీవితంలో పొందుకున్న అనుభవంతో కూడినటువంటి సన్నివేశాలు. హల్లెలూయా. మన కష్టాల్ని, మన దుఃఖాల్ని, బాధల్ని చెప్పుకుంటాం. కానీ అవి తీరనప్పుడు మనం సమయాన్ని, ఆ సంభాషణని ఎంత చేసినా కూడా ఏం రాదు? ఏం రాదమ్మా? జవాబు రాదు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక పెద్దలు, మన ఇంటి ఊరు పెద్దలు కానీ పితరులు కానీ ఏమంటారు? భుజాలు రాసుకొని తిరుగుతానంట, వచ్చేది బూడిదే తప్ప ఇంకా ఏమి ఉపయోగం ఏం రాదు కదా. గాలి తిరిగేవాడు సన్నాసులు భుజాలు రాసుకొని తిరుగుతారంటే రాలేదు బూడిదే తప్ప దాంట్లో నుంచి ఏమీ లేదు. నువ్వు లోకానుసారంగా లోకంలో బలహీనుడి దగ్గరికి పోయి, లోకంలో ఒక బలహీనుడు దగ్గరికి వెళ్ళి నువ్వు నీ సమస్యలను చెప్పుకొని నువ్వు అతని దగ్గర సమాధానం పొందుకోవాలని, నీ సమస్యలకు పరిష్కారం పొందుకోవాలని, నీ బాధలకు సంతోషం పొందుకోవాలని చెప్పి నువ్వు ముఖాముఖిగా సంభాషిస్తున్నప్పటికీ వాటికి పరిష్కారం దొరకనప్పటికీ నువ్వు ఎంత సంభాషించి ఏం ఉపయోగం? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడండి, నేను మీతో ముఖాముఖిగా మాట్లాడతాను అని అంటున్నాడు.
ఒక మనుష్యుడితో మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే కొంతమంది భక్తులు ఉన్నారు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, ఆరితేరి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మళ్ళా బలహీనతలో పడిపోయినప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో మాట్లాడినప్పుడు, పశ్చాత్తాపంతో అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? మరలా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏదైతే కోల్పోయారో దాని మునిపటి కంటే ఏం చేశాడు? అంత కాకపోయినా దేవుడు వాళ్ళ శక్తి కొలది వాళ్ళకి బలాన్ని, దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చి మరలా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకునే అవకాశము దేవుడు కల్పించాడు ఇక్కడ. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరినప్పుడు వాళ్ళు మార్గ మధ్యలో మోషేతో ఉన్నారు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూశారు. ఎక్కడ అంటే భూమి మీద ఎవరు చూడటువంటి అద్భుతాలు చూసినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళతో ముఖాముఖిగా కంటెదురుగా అద్భుతాలు చూసినప్పటికీ కూడా ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. అక్కడ మేము కష్టపడ్డా కొంచెం సుఖంగానే బతికాము, అక్కడ మేము కష్టపడ్డా కొద్దిగా గొప్ప సంతోషంగా బతికాము, అక్కడ మమ్మల్ని హింసించిన మాకు కొంచెం ఆహారం నీరు అయినా దొరికేది మాకు, ఇక్కడేంది మమ్మల్ని ఎడారిలో తీసుకొచ్చి. హల్లెలూయా. మన జీవితంలో కొంచెం దుఃఖం వచ్చిందా, కొంచెం కష్టం వచ్చిందా, కొంచెం దేవుడు ఒక నిందను తెచ్చిందా, లేకపోతే కొంచెం ఒక ముళ్ళు పెట్టి దేవుడు వీడిని ఒకసారి పరీక్షిద్దామని దేవుడు చూస్తే ఇంకా దేవుడితో యుద్ధం మొదలు పెడతాను. ఏందయ్యా దేవా, ఏంది ఇది? నాకు ఈ దరిద్రం అంతా నాకే వచ్చి పడ్డది, నా జీవితంలో వచ్చి పడ్డది. నాకంటే ఇంకా దరిద్రంగా బతికేవాడు, ఇంకా నాకంటే పాపాలు చేసేవాడు, నాకంటే ఇంకా ఘోరంగా బతికేవాడేమో హాయిగా సంతోషంగా బతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. మనం దేవుడి దగ్గరకు వచ్చి మనం అడగాలని ప్రయత్నం చేయాలనుకుంటాం, కానీ అడగట్లేదు. ఆయన దగ్గర అడిగితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆయన దగ్గర అడిగితే ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. ఒక మనుష్యుడితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడి నీ పరిష్కారానికి దేవుడు జవాబు ఇవ్వడానికి 365 రోజులు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నీకు ఎదురుపడి ఆ సమస్యకు ప్రతీకారం తీర్చి దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటేనేమో మనము ఆయనకు వ్యతిరేకంగా ఇంకా మనము ముందెళ్తా ఉంటాం. హల్లెలూయా. మన జీవితంలో మనం ఏది పొందుకోకపోయినా కానీ దేవుడి దగ్గర మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయడం మాత్రం మానుతుంది. మనకే పరిస్థితి అయినా రానివ్వండి, చివరికి ఆ క్షణంలో చనిపోతామన్నా కూడా దేవుడి దగ్గర మనకి ఎటువంటిది సమాధానం దొరకకపోయినా దేవుడితో మాట్లాడటం మాత్రం ఆపదు. హల్లెలూయా. మీరు చాలా సందర్భాల్లో కూడా వినుంటారు, ఎంతో మంది సేవకుల ద్వారా వినుంటారు. ఒక బైబిల్లో యోబు భక్తుల గురించి ఉదాహరణ తీసుకొని, చిన్న ఉదాహరణ. హల్లెలూయా. ఆయనతో దేవునికి ఉన్న సంబంధాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని ఎక్కడైనా ఆయన కష్టాల్లో దుఃఖాల్లో ఆయన మరణస్థితిలో కూడా విడిచిపెట్టినట్టుగా మనం లేఖనాల్లో చదివినట్టుగా దాఖలు లేవు ఎక్కడ. మరి మనం ఎందుకు దేవుని రక్తాన్ని నరనరాల్లో ప్రోక్షించుకుంటున్న మనము పాత నిబంధన కాలంలో ఎవరికైనా దేవుడు రక్తాన్ని ఇచ్చాడండి వాళ్ళ శరీరంలోకి? సూది ఇంజెక్షన్ లాగా ఇచ్చినట్టుగా దేవుడు మనకి ఇచ్చినట్టు ఇప్పుడు ఆయన రక్తంలో మనం అంత పాపాలని పరిశుద్ధంగా చేసుకొని పవిత్రపరచబడ్డ మనము ఆయన రక్తాన్ని ఆయన మన కొరకు చిందించిన దాన్ని మనము శరీరం అంతా ఇప్పుడు ప్రోక్షించుకొని జీవిస్తున్న మనము ధన్యులమా, లేకపోతే పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళు ధన్యులా? హల్లెలూయా. ఆయన రక్తం మన నరాల్లో ప్రోక్షింపబడుతూ ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. పాత నిబంధనల కాలంలో సున్నతినిచ్చి ఒక బలి పశువులు తెచ్చి బలిపీఠం మీద బలి అర్పిస్తూ వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందేదేమో, కానీ దేవుడు మీ పాపాలకు ఒకేసారి రక్షణలు అనే మాటతో మీ జీవితాల నుంచి తీసివేసి ఆయన మాట్లాడడానికి ప్రతి నిమిషం రక్షణ పొందిన రోజు నుంచి మీతో ముఖాముఖిగా స్నేహితులతో మాట్లాడడానికి మీతో ఏం చేస్తున్నాడు? సిద్ధపడి ఉన్నాడు. మన ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడకపోతే ఆ రోజంతా తిండి తినో,
ఒక స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు మాట్లాడకపోతే ఇంకా ఏదో ప్రాణం పోగొట్టుకున్నంత. హల్లెలూయా. లేకపోతే ఇంట్లో మన భార్యనో మాట్లాడకపోతే, ఇంట్లోనో మన భర్త మాట్లాడకపోతే, ఇంట్లోనో మన పిల్లలు మాట్లాడకపోతే పోయిన నష్టం ఏం లేదు. ఎవరేం మనతో మాట్లాడకపోతే నీ ప్రాణం ఏం పోదు, నీ ఆస్తి ఏం పోదు, లేకపోతే నువ్వేం పోగొట్టుకో భూమి మీద, ఎవరేం మాట్లాడదు. కానీ దేవుడు మాట్లాడకపోతే మాత్రం నీ జీవితాన్ని కోల్పోతాం. హల్లెలూయా. జీవితాన్నే కోల్పోతాం. దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మన వైపు చూడకపోతే మన జీవితాన్ని కోల్పోతాం. ఆ కోల్పోయిన జీవితాన్ని మనల్ని ఎక్కడి వైపు నడిపిస్తుంది అంటే నిత్య నరకాగ్ని వైపు నడిపిస్తుంది. మనుషులు మాట్లాడకపోతే ఏడుస్తాం, తిండి తినం, రాత్రంతా నిద్రపోము. దేవుడి కోసం ఎప్పుడైనా చేసాం అట్లా? దేవుడి కోసం ఉన్నారా ఎప్పుడైనా అట్లా? దేవా నువ్వు మాట్లాడతలేవు కానీ ఈరోజంతా ఏడ్చుకుంటూ కూర్చున్నారా? దేవా ఈరోజు నువ్వుతో మాట్లాడలేదు, తిండంతా తినకుండా మానేసి ఉన్నారా? దేవా ఈరోజు నువ్వుతో మాట్లాడలేదని చెప్పి స్నానం చేయకుండా, పళ్ళు తోమకుండా, ఏ పని చేయకుండా కూర్చున్నారా? అదే ఇంట్లో భార్య మాట్లాడకపోతే చూడండి, తినరు, పళ్ళు తోమరు, బెడ్ దిగరు, అలుగుతారు, మానం చేస్తారు చిన్నపిల్లలు. హల్లెలూయా. దేవుడు మన సందర్భాలను బట్టి, మన విషయాలను బట్టి ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే దీవెల్ని పోగొట్టుకున్నామో ఆదాము అవ్వల ద్వారా, ఆ దీవెల్ని మన జీవితంలో దేవుడు అది అనుభవించడానికి, అది మనకి ఇవ్వడానికి దేవుడు మన జీవిత విషయంలో, మన ఆత్మీయత విషయంలో దేవుడు సిద్ధపడి ఉన్నాడు మన కొరకు. హల్లెలూయా. ముఖాముఖిగా మాట్లాడి నీ సమస్యలను వినడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. నీ సమస్యలు చెప్పడానికి మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా దేవుడితో? నువ్వు దేవుడి దగ్గర నిలబడి దేవా ఇది నా సమస్యలు అని చెప్పి ముఖాముఖిగా మాట్లాడడానికి నీకంతా ధైర్యం సరిపోతుందా? హల్లెలూయా. చివరిగా ఒక మాటను మాట్లాడి నేను నా సమయాన్ని ముగించుకుంటాను. యాకోబు రాసిన గ్రంథము 4వ అధ్యాయము. ఈ యొక్క మాటను నేను గుర్తు చేసి దాని గురించి చెప్పి నేను నా సమయాన్ని ముగించుకుంటాను. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనం చదివాను. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుతలేదు. విచారణలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించున అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకుంటున్నారు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యాకోబు భక్తుడి ద్వారా, మీరు అడిగిన మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుతలేదు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడకపోవడానికి మొట్టమొదటి కారణము, మనం అడిగేదంట ఎలాగా దురుద్దేశంతో అడుగుతా ఉన్నామంట. ఎట్లా? మనిషి దృష్టికి నీకు అడిగేది ఇంపైన సువాసనగా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మనిషి దృష్టికి అది ఇంపైన సువాసనగా ఉండొచ్చు, మనిషి దృష్టికి అది మేలుకరంగా ఉండొచ్చు, మనిషి దృష్టికి నువ్వు అడిగే మాట మీద అవతల వ్యక్తిని ఆలోచింపజేయొచ్చేమో. నువ్వు అడిగే విషయాన్ని బట్టి ఇంత దేవుడి దగ్గర తగ్గింపుతో అడుగుతున్నాడని చెప్పి మనిషి విషయంలో ఆలోచింపజేయొచ్చేమో. కానీ దేవుడి దగ్గరకు వచ్చే వరకు నువ్వు అడిగే విషయాలను బట్టి దేవుడి దృష్టికి అది ఏ విధంగా కనబడతా ఉంది. హల్లెలూయా. దేవా, నా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి మెడలో తులం బంగారం వేసుకుంది, అయ్యా మాకు కూడా కావాలి, అసలు నేను కూడా వేసుకోవాలి. అయ్యా మా ఇంటి వెనకాల ఉన్న వ్యక్తి ఇంట్లో 50 ఇంచులు 50 ఇంచెస్ టీవీ కొన్నాడు, మాకు కూడా అంతో కొంత కొద్దిగా మాకు కూడా ఇవ్వాలేదేమో. ఏం రాజు? హల్లెలూయా.
నా ఇంటి పక్కనున్న వ్యక్తి కారు కొన్నాడు దేవా, మరి నా బతుకులు ఎప్పుడు మారేది దేవా? నా ఈ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి బుల్లెట్ కొన్నాడు దేవా, మరి నాకెప్పుడు ఇస్తావయ్యా? కాళ్ళతో నడుస్తా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు అడిగే విధానం దేవుడి దగ్గర ఎలా ఉంది? నువ్వు అడిగేది దేవుడికి ఇష్టమైన సువాసన కనుక ఉందా, లేకపోతే వీడేంది పనికి మాలినాడు, వీడు అడిగిన దానికంటే అత్యధికమైన మేలులతో వీడిని ఆశీర్వదించాలని నేను చూస్తా ఉంటే, వీడు ఆవగింజంత కూడిన ప్రార్థనతో అడుగుతా ఉన్నాడు ఏంది? లేదు అనుకుంటాడా? అనుకోడమ్మా దేవుడు. పిల్లలు వచ్చి మనము వాడికి ఏదో వాడు మంచి చేసిన దానికో, వాడు చదివిన దానికో, వాడు ఏదో సాధించిన దానికో మనం ఏదో వాడికి సంతోషపరచాలని వాడు ఊహకు మించింది మనం చేయాలని అనుకుంటాం కొన్నిసార్లు. వాడు వచ్చి నాన్న నేను ఈ పని చేసే మంచి చేసే, నాకు స్కూల్లో ఇంత వచ్చింది, నాకు స్వీట్ కావాలో లేకపోతే బిర్యానీ కావాలని అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, దానికి వాడికి అడిగిన దానికంటే మనము చెప్పకముందే వాడికి సంతోషపరచాలని తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు కూడా మన ఆత్మీయ స్థితిని బట్టి, మన ఆత్మీయ పరిస్థితిని బట్టి, మన ఆత్మీయ ఆలోచనను బట్టి, మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి మనం చేస్తున్న ప్రతి ప్రవర్తనని దేవుడు దృష్టిలో ఉంచుకొని మనం అడుగుతున్న దాన్ని బట్టి దేవుడు మనకు ఏ మేలుడు చేయాలని చెప్పి, ఏ మేలుడు వాళ్ళ జీవితంలో ప్రసాదించాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తానే ఉంటాడు. హల్లెలూయా. మనం అడిగేది దేవుని దృష్టికి ఎలాగా ఉంది? ఇక్కడ అంటున్నాడు, మీరు అడిగిన మీ భోగముల నిమిత్తమే. ఎందుకు? నువ్వు అడిగిన దాన్ని పొందుకొని, ఇదిగో నువ్వు కారు కొన్నావా, నేను కూడా కొన్నా చూడు. ఎంత నీ కారు? ₹1,00,000. నాది 2 లక్షలు. ఏం చూపిస్తున్నావు అక్కడ? హల్లెలూయా. అమ్మ నువ్వు టీవీ కొన్నావు, ఎంతమ్మా? 10,000. నాదా 50,000 టీవీ. ఎవడు అడగమన్నాడు? నేను ఎవడు చెప్పమన్నాడు? ఈ మధ్య ఈ రోగం అంతా ఎక్కువ ఎవరిలో బయలుదేరింది అంటే క్రైస్తవుల్లో బయలుదేరింది. హల్లెలూయా. ఈ దరిద్రమైన రోగం అంతా క్రైస్తవుల్లోనే బయలుదేరింది. అన్యులకు వాళ్ళకు సువార్త తెలియదు, రక్షణ తెలియదు, ఏం తెలియదు. తెలియకపోయినా వాళ్ళకి ఇచ్చిన భక్తిలో వాళ్ళు ఒక భయాన్ని కట్టుకొని ఉంటారు. ఏ రోజు వాళ్ళ భోగాల్ని, వాళ్ళకున్న దాన్ని ఎక్కడ గర్వంగా చూపించుకోరు. నేను చూసిన వ్యక్తులలో, మనుషుల్లో నేను చెప్తా ఉన్నాను, అందరూ అని చెప్పట్లేదు. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? అక్కడ దేవుడు దుర్మార్గులారని వాడొచ్చు కదా, భ్రష్టులారని వాడొచ్చు కదా, దరిద్రులారని వాడొచ్చు కదా, పనికిమాలిన ఎదవల్లారని వాడొచ్చు కదా. ఈ లోక స్నేహము వైరమని మీరు ఎరగరా? హల్లెలూయా. ఈ లోకంతో స్నేహం చేసినట్టు చేస్తూ, దేవునితో స్నేహం చేస్తూ, ఈ 2 స్నేహాలతో దేవుని దగ్గర మనం అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? మనం పొందుకుంటామా దాన్ని? ఆ పొందుకున్న దాని మీద మనం నిలబడతామా? నిలబడ్డ దాన్ని మన జీవితంలో దాన్ని గట్టిగా పట్టుకొని అది మన జీవిత కాలం అంతా దేవునికి మహిమకరంగా మనం దాన్ని పొందుకొని సాగిపోతా ఉంటామా? హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేసిన వాడు దేవుడి దృష్టికి ఏ విధంగా ఉన్నాడు అనేది గ్రహించకుండా, అసలు ఆలోచనలే లేకుండా, లోకంలో ఉన్న వాడికి, లోకంలో దేవుని రక్షణ విలువని తెలియని వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తూ ఉంటాము? వాటితో సహవాసంగా ఉంటూ దేవుడి దగ్గర మనం పొందుకున్న మేలులను, ఆశీర్వాదాలు తీసుకెళ్ళి వాటితో ఏం చేస్తూ ఉంటాము? చెప్పుకుంటూ ఉంటాం, సంభాషిస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుడికి శత్రువులు ఎక్కడో ఉండరు. దేవుని సంఘాల మీద, విశ్వాసుల మీద దాడులు చేసి కొట్టి చంపే వాళ్ళు దేవునికి శత్రువుగా ఎవరు? దేవుని రక్షణను పొందుకొని దేవుని రక్షణలో ఉంటున్న వారే దేవునికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళే. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయన మన యందు
నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా ఆపేక్షించున అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? హల్లెలూయా. మీరు ఏ విషయాల్లో దేవుని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, మీరు ఏ విషయాల్లో దేవుడి దగ్గర ఇది తక్కువ, ఇది దేవుడి వల్ల సాధ్యం కాదు, లేకపోతే దేవుడు ఇది మా జీవితంలో చేస్తాడా, ఇది మేము పొందుకుంటామా అన్న ఆలోచనలు కనుక నువ్వు ఈ రోజు కనుక ఉంటే అది మానేసే ఈ రోజు ఆలోచించు. లేదు, నువ్వు కనుక ఆలోచనలో ఉంటే, ఆ ఆలోచనలో కనుక నువ్వు నీ జీవితాన్ని కొనసాగింపజేస్తాన్నావు అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖాముఖిగా మాట్లాడి, నేను నీలో ఉన్న ఆత్మను బట్టి, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి నేను నీలో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉన్నాను. హల్లెలూయా. మనిషిగా ఏ నరమానవుడైనా దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్లు ఏ వ్యక్తి అయినా ఉన్నాడండి? హల్లెలూయా. దేవుణ్ణి మనుష్యుని చూసినట్టు వ్యక్తులలో ఎవరైనా ఉన్నారు? మరి మోషేకి ఎందుకు దేవుడు ఆ అద్భుతాన్ని ఇచ్చాడు? ఎందుకు ఆ ధన్యతనిచ్చాడు? హల్లెలూయా. మోషే ఆ సంభాషణ మీరు చదవండి, 33:11 తర్వాత మీరు చదువుకోండి. మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు దేవుడితో మోషే ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు దేవుడితో మోషే అంటున్నాడు, అయ్యా నీ ముఖ స్వరూపాన్ని, నీ స్వరూపాన్ని చూసే భాగ్యాన్ని నాకు కల్పించు అని అంటాడు. బ్రతిమలాడుకుంటున్నాడు అక్కడ మోషే. హల్లెలూయా. బ్రతిమలాడుకుంటున్నప్పుడు దేవుడు ఆయనతో అంటాడు, నా ముఖాన్ని నువ్వు చూడలేవు, కానీ ఈ బండ సందుల నుంచి నేను దాటి వెళుతున్నప్పుడు మేఘము నీ కన్నులను కప్పుతాయి. అవి కప్పినప్పుడు నేను దాటిపోయిన తర్వాత, అవి మేఘము తొలగిపోయిన తర్వాత నా వెనకల భాగాన్ని తల నుంచి ఎక్కడి వరకు కాళ్ళ వరకు మాత్రమే నువ్వు చూడగలుగుతావు, కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేవు అని అంటావు. హల్లెలూయా. అక్కడ మోషేకి ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని, ఆ యొక్క దర్శనాన్ని, ముఖాముఖిగా ఆ పొందుకున్నటువంటి ధన్యతను మన జీవితంలో మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడు అప్పట్లో ఆదిమ సంఘంలో, ఆదిమ కాలంలో దేవుడు మనుషులతో మాట్లాడాడు, మనుషులతో జీవించాడు. ఈ కాలానికి వచ్చే వారికి పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు? భూమి మీద పాపం అంతగా పెచ్చగిల్లిపోయింది. ఎక్కడ చూసినా పాపంతో భూమి కట్టబడి ఉంది. కాబట్టి ఈ పాపం అనే భూమి మీద కట్టబడిన ఈ భూమిని దేవుడు ఎప్పుడో రక్తాన్ని చిందించి పరిశుద్ధపరిచిన తర్వాత కూడా ఇంకా ఏమైపోతుంది? పాపంలోనే మునిగిపోతా ఉన్నాము. కానీ దేవుని చేత ఏర్పరచబడ్డ వారు దానిలో పడకుండా జాగ్రత్త పడాలనేది దేవుని కోరిక. అందుకే దేవుడు ముఖాముఖిగా మాట్లాడి, ముఖాముఖిగా సంభాషించి ఆ పాపంలో నుంచి మనల్ని పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, నిత్య రాజ్యం వైపు నడిపించేంత వరకు కూడా దేవుడు మనతో ఆయన సహవాసాన్ని కట్టుకొని జీవించాలని దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ మన జీవితాలని కట్టబడాలని చెప్పి ప్రయాసపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వినిన వాక్యాన్ని బట్టి మన జీవితాలని, మన సమస్యల్ని, బాధల్ని, దుఃఖాన్ని ఏదైనా కూడా దేవుడు మాట్లాడడానికి 365 రోజులు నీ హృదయం అనే తలుపు దగ్గర ఎదురు చూస్తానే ఉన్నాడు. మాట్లాడరా, సమస్యలు నాకు చెప్పరా అని చెప్పి. కాబట్టి ఆ నిర్ణయాన్ని నిర్ణయించుకొని దేవునితో ఆ సమయాన్ని గడపాలని చెప్పి ఈ చిన్న వాక్యాన్ని ముగించుకుంటున్నాను. హల్లెలూయా.